కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలకు పని కల్పిస్తున్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అట్లాగే అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని కులాల్లోని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో పని కల్పించేటటువంటి చట్టం ఇది. ఆ చట్టం నిర్వీర్యం చేస్తూ పని దినాలని పెంచినమన్న పేరుతో కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారు. నిధుల కోత పెడుతున్నారు. 90% కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి నిధుల నుంచి 60% తగ్గించారు. అంటే 30% కోత విధిస్తూ రాష్ట్రాలే భరించాలని చెప్తున్నారు. రాష్ట్రాలు భరించలేక ఈ పథకమే అమలు జరిగినటువంటి పరిస్థితికి నెట్టబడుతుంది. అట్లాగే వ్యవసాయ పనులు ఉన్నటువంటి నేపథ్యంలో 60 రోజులు ఉపాధి కూలీలకు పనిని నిషేధం విధించారు. ఆ సందర్భంగా నిషేధం విధించడం వల్ల కూలీలకు పని దొరకకపోవడం అనేటటువంటి సమస్య వస్తుంది. వేతనాలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే నిరుద్యోగ భృతి పని కల్పించకపోతే కేంద్రం ఇవ్వాల్సింది ఉండి ఇప్పుడు రాష్ట్రాలే తీసుకోమని చెప్పి అంటున్నారు. 40% మొత్తం నిధులు రాష్ట్రాలే భరించాలని చెప్పి అంటున్నారు. రాష్ట్రాలు కూడా దీని చట్టం తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అన్ని దేశవ్యాప్తంగా అమలు జరగాల, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలు కూడా చేసుకోవాలని చెప్పి అంటున్నారు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు 40 నుంచి 60 లక్షల మంది ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ పథకానికి సంబంధించినటువంటి పేరును మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ అనేటటువంటి ఇనిషియల్ వచ్చేటటువంటి పద్ధతిలో పేరును కూడా మార్పిడి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి సామాన్య పేద ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామాన నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. అట్లాగే 20 తారీఖున మండల కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ మొత్తం పథకం గతంలో ఉండేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. 10 రోజులు 200 రోజులకు పెంచాలి. అట్లాగే వేతనం 307 ఉంది, అది 600కు పెంచేటటువంటి పద్ధతుల్లో సవరణ చేయాలి. నిధులు కేటాయింపు పెంచాలి. దాదాపు 2 లక్షల కోట్ల అవసరం ఉంటుంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు కేంద్రం 80,000 కోట్లకే పరిమితం చేసింది. ఆ రకంగా నిధుల కోత విధిస్తూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.